సౌత్ లో చాలా మంది పెద్ద హీరోస్ ఉన్నారు, కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఒక సౌత్ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. తనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక్కడివే ఎన్ని పొందినా ఒంటరిగా మిగలవా, 10 మందిని పైకి లేపుతూ అందనంత పైకెత్తుకెదగరా. అసలు ఎందుకు బన్నీకి నార్త్ లో ఇంత క్రేజ్ ఉంది? పుష్ప ఒక్కటే రీజనా, లేక దానికి ముందు ఏమైనా జరిగిందా? ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. నార్త్ ఇండియాకి అల్లు అర్జున్ రీచ్ ఎలా స్టార్ట్ అయింది? చాలా మంది అనుకుంటారు అల్లు అర్జున్ కి పుష్పతోనే నార్త్ మార్కెట్ వచ్చింది అని. బట్ ట్రూత్ ఏంటి అంటే, పుష్పకి ముందే బన్నీ ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ కి ఫెమిలియర్ ఫేస్. హిందీ టీవీ ఛానల్స్ లో ఇయర్స్ నుండి ఆర్యా 2, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే సరైనోడు ఈ మూవీస్ డబ్బుడ్ వర్షన్ సూపర్ హిట్ అయ్యాయి. నార్త్ లో చాలా మంది బన్నీని టీవీలో చూస్తూ గ్రో అయ్యారు. హిందీ ఆడియన్స్ కి అల్లు అర్జున్ ఎలా కనెక్ట్ అయ్యాడు? హిందీ ఆడియన్స్ కి మెయిన్లీ కావాల్సింది స్ట్రాంగ్ యాటిట్యూడ్, క్లియర్ ఎమోషన్, మాస్ ఎంటర్టైన్మెంట్. అల్లు అర్జున్ క్యారెక్టర్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆర్యా మూవీలో లవర్ బాయ్ గా, ఆర్యా 2 లో ఇంటెన్స్ నెగిటివ్ షేడ్ గా, సరైనోడ్ లో మాస్ యాక్షన్, డీజేలో స్టైలిష్ ఎంటర్టైనర్. ఒక్క టైప్ హీరో కాదు, ప్రతి మూవీలో డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటది. డాన్స్ బన్నీ బిగ్గెస్ట్ వెపన్. నార్త్ లో బన్నీని చాలా మంది బెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియన్ సినిమా అంటారు. బుట్టబొమ్మ, రాములో రాముల, సిటీ మారువు అంటావా, ఈ సాంగ్స్ హిందీ మార్కెట్ ని చాలా ఊపేసాయని చెప్పాలి. వెడ్డింగ్ స్టేజెస్ లో, షార్ట్స్ లో చాలా బాగా వైరల్ అయ్యాయి. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా బాడీ లాంగ్వేజ్ మాత్రం బాగా అర్థమైంది. పుష్ప గేమ్ చేంజర్ మూమెంట్. ఇక్కడే యాక్చువల్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. పుష్ప అంటే ఒక్క సినిమా కాదు, ఒక యాటిట్యూడ్, ఒక స్లాంగ్, ఒక బ్రాండ్. పుష్ప అంటే ఫైర్ అనే డైలాగ్ నార్త్ లో కల్ట్ అయిపోయింది. పుష్ప వాక్, పుష్ప బియర్డ్ లుక్, పుష్ప మ్యానరిజమ్స్ హిందీ ఆడియన్స్ కి రానెస్ చాలా బాగా నచ్చింది. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ అయితే ఓవర్ పాలిష్ ఉండదు, బాలీవుడ్ టెంప్లెట్ లో అసలు ఉండదు, ప్యూర్ డేసిమాస్ క్యారెక్టర్. సో ఈ పాయింట్స్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవాలి. బాలీవుడ్ హీరోస్ తో కంపారిజన్, బాలీవుడ్ లో రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన మూవీస్ అయితే కాంటెంట్ రిపీటేటివ్ ఉంటాయి, ఓవర్ అర్బన్ స్టోరీస్, లెస్ మాస్ కనెక్ట్. అల్లు అర్జున్ మాత్రం గ్రౌండెడ్ స్టోరీస్ తో విలేజెస్, ఫారెస్ట్, లేబర్ క్లాస్ క్యారెక్టర్స్, మాస్ ప్లస్ ఎమోషన్స్ బాగా మిక్స్ చేస్తాడు అల్లు అర్జున్. అందుకే హిందీ ఆడియన్స్ కి బన్నీ ఫ్రెష్ గా అనిపించాడు. ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ అండ్ యాటిట్యూడ్. అల్లు అర్జున్ ఆఫ్ స్క్రీన్ లో కూడా కాన్ఫిడెంట్, డిసిప్లిన్, రెస్పెక్ట్ఫుల్, ఓవర్ పబ్లిసిటీ ఉండదు, కాంట్రవర్సీస్ లో కూడా పడడు. నార్త్ ఆడియన్స్ కి ఇది చాలా బాగా నచ్చింది. పుష్ప 2 కి నార్త్ లో ఎంత హైప్ ఉంది అంటే సౌత్ లో కన్నా ఎక్కువే ఉంది అని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్ అయినా, సింగిల్ స్క్రీన్ రెస్పాన్స్ అయినా, మాస్ సెలబ్రేషన్స్ అయినా. సో సింపుల్ గా చెప్పాలంటే అల్లు అర్జున్ నార్త్ లో హిట్ అయ్యాడు అంటే పుష్ప ఒక్కటే రీజన్ కాదు, ఇయర్స్ ఆఫ్ డబ్బుడ్ మూవీస్ ఎక్స్పోజర్, డాన్స్, స్టైల్, మాస్ క్యారెక్టర్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చాయి. మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాం. వీడియోలో మంచిగా మాట్లాడామని అనుకుంటున్నాం. ఏమైనా తప్పుగా మాట్లాడితే కామెంట్స్ లో చెప్పండి. అన్ని బాగానే ఉంటే కామెంట్స్ లో జై బన్నీ అని కామెంట్ చేయండి. సో దట్ ఎంతమంది చూసారు అనేది తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సినిమా కబుర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.